కానీ భార్య కోరుకున్నది. భార్య కోరుకుంది కాబట్టి కూర్చొని కూడా కోరిక వచ్చింది, ఉండాలి సంసారం అన్నప్పటికీ అన్నీ ఉండాల్సి. ఇవాడు కూర్చొని విరక్తుడు కాదు, కూర్చొని సన్యాసి కాదు. ఎవరు? మీలాంటి గృహస్థుడు, భార్య పిల్లలు పట్టుకున్న గృహస్థుడు, సంసారం ఉంది, భార్య ఉంది, ఇద్దరు ముగ్గురు పిల్లలు. కనుకనే ఒంటరిగా ఎట్లా ఉండొచ్చు ఆయన? ఒంటరిగా ఉంటే తిండి ఉన్నా లేకున్నా, పిల్లలు పట్టుకున్నా లేకున్నా తిన గడపచ్చు. కానీ భార్య పిల్లలు, భార్య పిల్లలు కాబట్టి ఆయనకు అనిపించింది అవసరమైంది. కనుకనే అవసరం కంటే ఎక్కువనే భగవాన్ ఇచ్చేసి. అంటే స్వర్గలోకంలో ఇంద్రునికి ఎటువంటి ఐశ్వర్యం ఉంటుందో అదే ఐశ్వర్యం విశ్వేశ్వరుడు కుచేలునికి ఇచ్చేసి. కానీ కుచేలు గొప్పతనం ఏంటి? శృతి గోస్వామి తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతే ప్రభో బ్రాహ్మణ ప్రభో దైవం నాతేభ్యో విద్యతే పరం. ఇవి చెప్తాడు కుచేలు భావం ఉంది అంటుడు. ఆ దేవాదేవైన శ్రీకృష్ణ భగవానుడు, ఆ హరి ఆయన యజ్ఞపతి. ఆయన పేరేంటి? యజ్ఞపతి. మనం యాగాలు చేస్తాం కదా, యాగాలు చేసినప్పుడు యాగంలో వేసే ప్రతి ఒక్క వస్తువును స్వీకరించిన ఎవరు? అతడే యజ్ఞపతి. ఇంకా ఉన్నతమైనటువంటి నియామకుడు. కానీ అంత గొప్పమైన పదవి ఉన్నా, అంత గొప్పమైన స్థితిలో ఉన్నా తన భక్తులు, తన ప్రియమైన సాధులు, భక్తులు, బ్రాహ్మణులు కంటే గొప్పమైన విగ్రహము అతనికి లేదా? ఇప్పుడు మనకు విగ్రహం ఉంది, దేవుడు విగ్రహం. మనకు పూజ కోసము కృష్ణుడి విగ్రహం ఉంది. మరి కృష్ణుడు ఎవరు పూజిస్తారు? కృష్ణుడికి విగ్రహం ఎవరు? అతనికి ప్రియమైనటువంటి భక్తులు. కనుకనే ఒక సందర్భంలో భాగవతంలో ఏం చెప్పుడుంది? కృష్ణుడు ఎప్పుడు మత భక్త పూజ్యాభ్యాధిక, ఎవరైతే నన్ను పూజిస్తారో, నా భక్తులు చెప్పుడ్రో వాస్తవం వాళ్ళు నా భక్తులు కాదు. నా భక్తులు ఎవరు? నా భక్తుల భక్తులు నా భక్తులు. వాళ్ళు నా భక్తుల భక్తులు అయితే వాళ్ళ భక్తులని నేను భావిస్తాను. నా భక్తులు చెప్పుకోవాలని నేను నా భక్తులు భావించను. ఇది అర్థమైంది? మనము కృష్ణుని యొక్క భక్తులను ఫస్ట్ పూజించాల్సింది, అప్పుడు కృష్ణుడు నన్ను స్వీకరిస్తాడు. కనుకనే ఈ భావంతో ఆయన సంసారం చేస్తాడు. కనుకనేమైంది? భగవానుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, ఈ ప్రపంచం చూస్తాం మనము, జనాలకు లేనప్పుడు దేవా దేవా అంటారు, అవును, గుళ్ళు గోపురాలు తింటారు. కానీ కొంచెం కోరికలు నెరవేర్చేది, కొంచెం రాని డబ్బులు, కొంచెము జీతము మంచిగా సెట్ కానీ ఎప్పుడో సరిపోదు. ఎందుకు? మన పనులు విషయమే కదా, మన కోరికలు తీర్చినాయి కదా, మన అవసరం తీర్చింది కదా. అవసరం ఉన్నంత వరకు జపాలు, తపాలు, మందిరం రావడం, ఇది అది ఎంతో వస్తారు. కానీ అవసరం తీర్చిందంటే అవసరం తీరకుండా రాదు. ఎందుకు రాదు? ఏ ఇచ్చుకున్నాడు కాదని. అవసరం తీర్చకపోతేనేమో పోయి వేస్ట్ అని అట్లా రాదు. అవసరం తీర్చు కానీ ఇక ఎందుకు పోడు అట్లా రాదు. కనుకనే వాళ్ళు ఎన్నో పైకి ఎక్కరు, వాళ్ళు ఎన్నో పైకి రాదు. అది సుధీరగిరి. కానీ కుచేలు అలాంటి వ్యక్తి కాదు. కుచేలుకి ఎంత డబ్బున్నా, ఎంత ఐశ్వర్యం వచ్చినా కానీ అవిటికి అయినా గురి కాలేదు. డబ్బు లేనప్పుడు భగవాన్ ఇంత భక్తి చేసిందో, డబ్బు లేనప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు, లక్ష్మి లేనప్పుడు ఎంత భగవంతునికి అంకితమై ఉండేనో, డబ్బు వచ్చిన తర్వాత కూడా అంతే అంకిత భావం ఉంది. అంటే ఏంటి? ఆ డబ్బుది ఆయన మీద ప్రభావం లేకుండా. ఇది గొప్పది.
లేనప్పుడు మనం ఏ భావం ఉన్నామో వచ్చిన తర్వాత అదే భావం ఉంటేనే వాస్తవంగా భగవంతుని అనుగ్రహం అయినట్టు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం అయితే నీ అందులో అహంకారం రాదు, నీ అందులో అహంకారానికి గురి కావు. ఇది అనుగ్రహం. కేవలం భగవంతుడు మన కోరిక తీర్చే అనుగ్రహం కాదు. అనుగ్రహం తీర్చిన తర్వాత, కోరిక తీర్చిన తర్వాత భగవాన్ నిజమైన అనుగ్రహం కేవలం కోరిక తీర్చుడు కాకుండా అహంకారం రాకుండా ఉండు, గర్వం రాకుండా ఉండు. లేనప్పుడు ఏ భావం ఉన్నానో వచ్చిన తర్వాత అదే భావం ఉండు. ఇది వాస్తవంగా భగవంతు అనుగ్రహం. నా కోరిక తీర్చిండు కృష్ణుడు ఇంత గొప్పవాడు. నీ కోరిక నీ కర్మ వల్ల తీరింది. నువ్వు కృష్ణుని మొక్కినా మొక్కకున్నా నీ కర్మను అనుసరించి నీకు ఎప్పుడేం రావాలనో సుఖము దుఃఖము అది వచ్చింది. అది కృష్ణ అనుగ్రహం కాదు, అది నీ కర్మల అనుగ్రహం, అది నీ ప్రారంభం. ఏం జరగాలనో అప్పుడు జరుగుతుంది, మంచిది అని చెడులని. జబ్ జబ్ జోజో ఉన్నాయి తప్ తప్ సోసో. ఎప్పుడు ఏము ఎంత ఎక్కడ ఎట్లా రావాలనో, ఎప్పుడు ఏం ఎంత ఎక్కడ ఎట్లా రావాలనో మనం చేసుకున్న కర్మను అనుసరించి అప్పుడు అక్కడ ఆ విధంగా వాళ్ళ ద్వారా అది వస్తుంది. చేసిన చేయదు. మనమందరము జీవితంలో సుఖం కోరుకోవడము, దుఃఖం కోరుకోవడం మొత్తం అంత. నాకు చికెన్ కొని రాని, కాళ్ళ చేతులు వాపులు రాని, నెలరాకుండా కానీ, పాటలాడకుండా బాత్రూంలో కొని అని మొక్కుతాము. ఎవరు మొక్కరు? కోరుకుంటారు. కోరుకుంటారు, ఎవరు కోరికలేదు. కానీ అర్థంగా లేదా? అందరు జరుగుతూనే లేదా? జరుగుతున్నాయి, అవస్థ అవుతుంది. ఊర్లో జనాలు ఇంట్లోకి వెళ్ళి బయట బాత్రూంలో కోలేకపోతున్నారు, పాటలాడుతున్నారు, వాపులో వస్తున్నాయి. ఎందుకు మరి? అది కోరుకున్నారా? కోరుకోలేదు. ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి మరి? వాళ్ళు కోరుకోకుండా ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళ ప్రారంభ కర్మలో అంత అవస్థ పడేది రాశి. సో ఏ విధంగా అయితే దుఃఖం కోరుకోకుండా దుఃఖాలు వచ్చేస్తాయో అదే విధంగా సుఖం కోరుకోకుండా అది ఎప్పుడు రావాలో వచ్చింది. ఏదో నేను మందిరం వస్తున్నా, నేను జపం చేసినా, నేను మొక్కుకున్నా, నేను కృష్ణుడి సేవ చేసినా, నేను ఇది చేసినా కనుగొని జరిగింది కాదని నువ్వు చేయకుండా ఏడిది. కానీ కృష్ణుని అనుగ్రహం అంటే ఏంటి? ఆ కోరిక నెరవేర్చిన తర్వాత నీ అందులో ఆ అహంకారం రాకుండా ఉండు, నీ రెండు కాళ్ళు భూమి మీద ఉండు, నువ్వు పొంగకుండా ఉండు, అది అనుగ్రహం. అది జరిగినట్లయితే లేనప్పుడు ఎంత వినే భావంతో ఉన్నావో వచ్చిన తర్వాత అదే భావంతో ఉంటే గప్పుడు అనుగ్రహం. ఇక నన్ను అందినోడు ఓడు లేడు, నా డబ్బులు వచ్చేసినాయి, నేను పెద్ద ఇది అయిపోయినా, నేను అది అయిపోయినా, నేను ఇది అని అనుకున్నాను, అనుగ్రహం కాదు. సో కనుకనే కుచేరుకి అంత డబ్బు వచ్చేసింది, ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం వచ్చేసింది. కానీ లేనప్పుడు ఎంతైతే ఏ భావనతో ఆ కృష్ణుడికి అంకితమై ఉన్నాడో దానికంటే ఎక్కువ ఇంకా అంకితమైంది. ఎందుకంటే ఆ డబ్బుది ఐశ్వర్యంది ప్రభావం ఆయన మీద పడలేదు. ఎందుకు రాలేదు? ప్రభావం ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇక్కడ చెప్తుంది దృఢ నిశ్చయంతో ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితుడై ఉన్నాడు. ఎందులో స్థితి ఉన్నాడు? ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితుడై ఉన్నాడు. దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం ఉంది. ఏం దృఢ నిశ్చయము? నేను ఆ దేవుని ఎన్నడు మర్చిపో, నేను నా భక్తిని మానేయను. కనుకనే మనం దృఢ నిశ్చయంతో ఉంటే ఈ ప్రపంచంది ఏ వస్తువు కూడా మన మీద ఎలాంటి ప్రభావం చూపదు. కావాల్సింది దృఢ నిశ్చయం. మంది ఎంత అన్నా ఏమన్నా ఎంత పడగొట్టే ప్రయత్నం చేసినా, ఎంత నిందించే ప్రయత్నం చేసినా, ఏం చూసినా
లేదు, నాతో సాధ్యం కాకుండా నేను చేసి చూపెడతా. ప్రభుపాద వారు శాస్త్రంలో కథ చెప్తుంది. ఒక పారి సముద్రం ఒడ్డున ఒక చిన్న పిట్టే గుడ్లు పెట్టింది. సముద్రాన్ని అలా వచ్చి ఏమైనా గుడ్డల్లో కొట్టుకపోయింది. కొట్టుకపోయేసరికి చిన్న ఊరేసుకే ఎప్పుడైనా ఊరేసే ఉంటుంది. ఆ చిన్న ఊరేసుకు వచ్చి సముద్రం ఉంటుంది, నా గుడ్లు నాకు మళ్ళీ ఇచ్చేయి. సముద్రం అంటుండు పోయినాయి, తిరిగి వచ్చేది కాదు. ఇస్తావా ఇయ్యవా? ఎందుకు చిన్న పిట్టే సముద్రాన్ని బెదిరిస్తుంది. ఇస్తావా ఇయ్యవా? ఏ పోవే, ఏం చేస్తావు, ఇవ్వపో, పోయినాయి లేవు కదా. పెట్టేమన్నది, నువ్వు నా గుడ్లుకి నీయకపోతే నేను నీ ఒక్కొక్క చుక్క నీళ్ళు తీసుకొని నేను ఆరగొడతాను. ఊరేసే గింత దాని ముఖ్యం ఉంటుంది, బియ్య పిత్తంత ముక్కు ఉంటుంది. ఆ బియ్య పిత్తంత ముక్కుతోని అది ఎన్నిసార్లు దాని జీవితం గడిచిపోయినా జన్మ జన్మలు ఎక్కిన ఆ సముద్రం నీళ్ళని అది పడవటది సార్. సముద్రం దేవుడు నవ్వుడు, నువ్వేం చెప్తే పో, చచ్చిపోతావు నువ్వు. నన్ను ఒకటి ఒక నాన్నకి ఒక బకెట్ నీళ్ళు తీసుకొని దాన్ని ఒకటి ఫస్ట్ దాన్ని ఆరబెట్టు. కానీ చిన్న ఊరేసుకునే మిషన్ దృఢ నిశ్చయంతో తన చిన్న ముక్కుతోని ఒక్కొక్క చుక్క నీళ్ళు తీసుకొని పోయి అక్కడ ఎడగల పోతుంది అప్పుతుంది, పోతుంది అప్పుతుంది. ఊరేసుకుని సద్దమైపోయినది. ఒక సంచరి బియ్యం పెట్టుకుని చెప్పు, నువ్వు తీసుకోపోదు కదా. సాధ్యం అసాధ్యమైంది అది. కానీ ఏముంది పెట్టావు? దృఢ నిశ్చయం. నేను చేసి చూపెట్టు. నా గుడ్లు ఇవ్వకపోతే నేను నిన్ను మొత్తము ఆరగొడుతుంటుంది సముద్రంలో. అవుతుంది. కానీ ఇది మానెత్తలేదు. సముద్రం నవ్వుతుండు, నవ్వినా చేసిన ఆరగొడుతుంది. ఆ చిన్న ఊర విసికేది ఆ ప్రయత్నం చూసి, ఆ దృఢ నిశ్చయం చూసి గరుత్మంతుడు వచ్చేసింది. అబ్బాయి చిన్న పిట్టకి ఎంత సంకల్పం ఎంత కట్టింది అని చూసి సంతోషపడి గరుత్మంతుడు వచ్చేసాడు. స్వామివారి వారము గరుత్మంతుడు వచ్చేటప్పుడు చెల్ల ఏం సమస్య ఉంది అంటే, అయ్యా ఇక నా గుడి తీసుకుని ఇవ్వండి, నీకు ఆరగొట్టు, నువ్వు భయపడకు. సముద్రం అన్నాడు, గుడ్లు ఇస్తావా లేదా ఆరగొట్టాలి? గరుత్మంతుడి ఆకారం ఉంటుంది, విశాలమైన ఆకారం. గరుత్మంతుడు ఒక చుక్క ఒక బుక్కకే మొత్తం సముద్రం నీళ్ళు మింగేయచ్చు. భయపడి సముద్రం చూసిన ఆ చిన్న పిట్టకు గుడ్లు ఇచ్చేసి. మన దృఢ నిశ్చయం గట్టి ఉంటే, మన సంకల్పం గట్టి ఉంటే భగవంతుడు కూడా సాయం చేస్తాడు, భక్తుడు కూడా సాయం చేస్తాడు. మనకు భగవంతుడి సాయం ఉంటలేదంటే, మనకు భక్తిలో ముంగడు వెళ్ళంటే ఎవరు సహకరిస్తలేదంటే మన అంటారు ఏం చేయాలా? అంటారు మాంసం మానే అంటే, నేను కొన్ని రోజులు మానేసినా కదా ఏం చేయాలా? నాకు 2 కొడుకుల మీద ఆధారపడి ఉన్నది, వేరే అనుకుందామంటే 3వ పోయింట్ పెట్టరాదు అనుకునే అనుకుంటూనే పడుతుంది. ఏం చేయాలా? కూడలు తింటుంది, కొడుకు తింటుండు అనుకునే కొన్ని రోజులు మానేసిన తిండు, కానీ మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఇంట్లో 3 పొయ్యి పెట్టరాదు. కొందరు నా పిల్లలు సహకరిస్తారు, కొందరు నా భర్త సహకరిస్తారు, కొందరు నా పిల్లలు చేయబట్టి తినబడుతుంది. ఏం చేయాలా? 100 కారణాలు చెప్తారు. కానీ అర్థం చేసుకోవాలి, ఈ కారణాలు చెప్తే మనం భక్తులు అమ్ముడుకోము. ఎందుకంటే భార్య భర్తలు పిల్లలు ఎవరైనా వాళ్ళు మనం ఈ దేహంలో ఉన్నంత వరకే మన కొడుకులు బిడలు కోడలు మన్మడలు అన్నీ. మనం ఈ దేహంలోకి వెళ్ళి బయటపడ్డామంటే వాళ్ళకు మన ఏ సంబంధము లేదు. మన దారి మనకు, వాళ్ళ దారి వాళ్ళకు. అప్పుడు అనరాదు యమదూతలకు, ఏం చేయాలా? నేను తినద్దు అనుకున్నా, కానీ నా ఇంట్లో 2 కొడుకున్నారు, నేను కొడుకుతోనే ఉంటా, 3వ పొయ్యి పెట్టుకురాదు, వాళ్ళు పెట్టింది నీడు. అట్లా లేకపోతే కిరాయి కొడుకాడన్నా, కిరాయి కొడు వేరే అనుకుని తీసుకో, నీకు 2 కిలో 3 పొయ్యి పెట్టేది లేకపోతే.
మందేమంటారు, మరి మందేమంటారు, ఎట్లా ఉన్న మంది అంటారు, మంది పని ఏంటి అందులో ఉండదు. ఒక పని ఒక కొడుకు ఇంకా తండ్రి ఇద్దరు ఒక గాడి తీసుకుని నడుపుతున్నారు అనమాట. గాడి తీసుకుని అయితే నడుపుతున్నారు. ఒక ఊరు దాటిసారి ఊళ్ళో ఉన్నారు, ఏం తెలివి ఉందా, బుద్ధి ఉందా, ఇంకా గాడి ఉండాలని నడిచిపోతారు ఏంటి వీళ్ళు అని మంది అనమాట. సరే ఈ మాట బరువు అని చెప్పేసి మంది అనుకోని ఊరు దాటేసరికి ఇంకోరుగా పోయేసరికి కొడుకు ఏం చేసిండు, తండ్రి ఏం చేసిండు, కొడుకు కూర్చోండి, కొడుకు కూర్చుండు, నేను నడుపుతాను చిన్న పిల్లల్ని, నువ్వు కూర్చుని గాడి మీద నేను నడుపుతాను నడుచుకుంటాను. మంది ఏమంటారు, కొడుక్కి బుద్ధి ఉందా, ఇంకా తండ్రిని నడిపించి నువ్వు కూర్చుంటావా అని కొడుకును నిందించి మళ్ళా ఇంకోరు వచ్చారు ఏం చేయరు, కొడుకు అన్న నాన్న అదే నువ్వు కూర్చుంటే నేను నడుపుతాను. మంది ఏమంటారు, మానం చీకుందా, ఇంకా కొడుకును కూర్చొని పెట్టా, కొడుకు నడిపించి నువ్వు కూర్చుంటావు. మళ్ళీ ఇంకోరు పోయారు, ఇద్దరు కలిసి గుర్రం నడుకొని పోతారు, గాడి తిరిగి తర్వాత మనసులో గాడి నడుకొని పోతారా. చెప్పే అర్థమైంది, నువ్వు ఎంత చేసినా ఏం చేసినా నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ చుట్టుపట్టు ఎవరిని ఒక్కరు వచ్చి నిన్ను నిందిస్తారు, నీ అన్న దోషాలు నిన్ను అవమానిస్తారు, నేను తప్పు చూస్తారు. అలా పని అది మంది పని మళ్ళీ మనం మంది 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 అంటే ఏ మంది అది చెప్పు. ఎవరి టైం ఉంది, ఓల సంసారంలో ఓల బాధలో వాళ్ళు చిక్కుకున్నారు, ఎవరికి టైం ఉంది మన విషయం మాట్లాడేది. యమలోకం దారి పడితే యమతో చెప్తాడు, నా కొడుకు కోడలేటి మాంసం తిన్నా నేను ఏం చేయలేకపోయినా అని. ఇప్పుడు ఎంతో చెప్పడం నీ ఇంట్లో 2 పోయితే ఏమన్నా కిరాయించుకున్నట్టు నీకు అనుకుని బతుకుంటుంది. ఏం తిన్నావు, వాళ్ళు తెచ్చి బలవంతం నోట్లో పెట్టిందా, తిమ్మన్నారు నీకు ఉన్నారు ఎవరైనా బలవంతం నోట్లు పెట్టాము. మన గతి మనం చూసుకోవాల్సింది, ఎవరు మనలు కాదు. మన నుండి వాళ్ళకి లాభం ఉంది కాబట్టి వాళ్ళకి మనం చూసుకున్నాం. ఏ రోజు పనికిరప్పుడు అయిపోతామో, చెరుకు వేటప్పుడు ఎంతసేపు నమ్ముతాము, తీకున్నంతసేపు. అందులో తీయని రసం అత్యంత నమ్ముతాము, సప్ప అనిపిస్తుంది ఏమో అరే చూడాలి. నూట వేసి పడతారా, ముట్టారు దాన్ని, ముట్టనా ముట్టరు నుంచి పడేది. మనకంటే అబ్బా నా కొడుకు నా కోడలు నా మనమని ఉన్నప్పుడు ఏమో చూసుకుంటారు, నీ కాలు చేతులు ఆడుతున్నాయి అప్పుడు చూసుకుంటాడు, కాలు చేతులు ఆడినప్పుడు చూసుకునే అప్పుడు చూసుకున్నట్టు. అప్పుడు ఏం కొడుకు కాదు, అప్పుడు పెళ్ళమ్మాట అంటారు. కన్న తల్లి 9 నెలలు మోసిన తల్లి దేని వెనక రాదు, కొద్ది సుఖం ఇచ్చే పెళ్ళమ్మాట ఉంటుంది. తల్లి 9 నెలలు మోసింది, ఉత్సలు ఏకులన్నీ వేసింది, కడిగింది, రాత్రి నిద్ర లేకుండా పడుకున్నది, నువ్వు ప్యాన్ అప్పుడు లేచింది, పాలు అయిపించింది, అయ్యో వాడు మూత్రం పోసి వాళ్ళు అసలు వేసుకున్నది, అప్పుడప్పుడు తీసి బాగా బట్టలు తీసి మార్చేసి కడిగి పెట్టి మళ్ళీ అన్నది. సంవత్సరాలకు నిద్ర లేకున్నది. గుర్తుంటారా పెళ్ళం వచ్చి కొంత సుఖం ఇచ్చారికి పెళ్ళం అన్నమాట. కనుగొని మనం అర్థం చేసుకోవాల్సింది, అవన్నిటితో మనం నేర్చుకోవాల్సింది. మన కన్నులకు మన మీద విరక్తి ఉన్నప్పుడు మనకు కూడా మన కన్నుల మీద విరక్తి రావాలి. వాళ్ళు తిట్టిన తగ్గినా కానీ కుక్కలా వాడదు. మన జీవితం మనం చూసుకోవాల్సింది. ఇది దృఢ నిశ్చయం ఉంటే, చెప్పే కదా, దృఢ నిశ్చయం గట్టి ఉంటే భగవంతుడు కూడా సాయం చేస్తాడు. ఆ చిన్న బిడ్డకి ఏముంటే దృఢ నిశ్చయం ఉంటే, చిన్న బిడ్డే నమ్మకంతో భగవంతుడి నమ్మకంతో ఏం చేసింది, నేను సముద్రాన్ని ఆరగొడతా, అప్పుడు గర్భవతి వచ్చింది, అప్పుడు భగవంతుడు సాయం చేస్తాడు. కనుకనే కూర్చోలుకి ఆ దృఢ నిశ్చయం ఉంది. ఏమైనా ఎట్లయినా నేను మాత్రం నా భగవంతుని మర్చిపోను,
నా సేవను మర్చిపోను అని దృఢిష్యముడు కాబట్టి ఏమైంది? ఆ దృఢిష్యముడు కాబట్టి ఏమైంది? మాయాకి గురి కాలేడు, ఆ ఐశ్వర్యం గురి కాలేడు, ఆ సుఖం గురి కాలేడు. ఇప్పుడు మంచి బంగ్లా ఉంది, మంచి బెడ్రూమ్ ఉన్నాయి, మంచి మెత్తడి పరుపులు ఉన్నాయి, మంచి మంచి నగాలు, మంచి మంచి తిండి ఉన్నాయి అని దమ్మారు తినుకుంటా మంచంలో పోయి పన్నెండు పరుపులాలు దుప్పటి అప్పటి అదే మూల కూర్చొని ఇప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. మరి దృఢ నిశ్చయం ఎట్లా వచ్చింది? మన దృఢ నిశ్చయం ఎట్లా రావాలి? దృఢ నిశ్చయం వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో. జ్ఞానం ఉంది. ఏంటో జ్ఞానము? ఇవన్నీ శాశ్వతం కాదు. నడమంతలు వచ్చినాయి, నడమంతలనే పోతాయి. ఇవన్నీ శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు కృష్ణుడు, శాశ్వతమైన నేను ఆత్మను. ఇక శాశ్వతమైనది నాది, అతని సేవ, అతని సంబంధము, ఇది శాశ్వతము. కనుకనే ఆధ్యాత్మిక జ్ఞానము తెలుగున వాళ్ళు ఏం చేస్తారు? ఈ భౌతిక విషయాలకు చిక్కిపోరు వాళ్ళు, ఈ విషయాలు ముగిపోరు వాళ్ళు కృష్ణుడిని చూసి కృష్ణుడితో సంబంధం చేసుకొని కృష్ణుని సేవ చేసే ప్రయత్నం. ఇది ఎందుకు? ఏదో తెలుసు ఇవి ఎప్పటికి ఉండేది, మిగతా ఎప్పటికి ఉండేది కావు. నాకు స్టార్టింగ్లో ఐశ్వర్యం లేదు చెప్పాను కదా, కొన్న పుట్టినప్పుడు నువ్వు నెత్తికి ఎడిగలు ఉండేవి ఉండే, అక్కడికే ఉంటాయి కొన్ని కొన్ని పల్సగా. సాగుపడి ఉంది ఏంటి ముసలైతే అప్పుడు ఎడిగలు ఉంటాయి. పుట్టినప్పుడు నోట్లే పనులు లేవు, మన చివరికి ఉంటే పుట్టినప్పుడు పాకలాడ్డాము, అంబలాడ్డాము, మళ్ళీ ఏమిటి కదా ఇప్పుడు పాకలోడే, మళ్ళా పాకలోడే. పుట్టినప్పుడు భూమి మీద పడ్డాము, గర్భంలోకి వెళ్ళి ఆడతాం, భూమి ఆడతాం కదా, లాస్ట్ ఆడు మళ్ళా భూమి మీద పడ్డాం. పుట్టిన బరగట్లనే చచ్చిపోయినప్పుడు కూడా కొంచెం అడ్డంటిందా, ఫస్ట్ కాలేజీ బట్టలే కదా, మళ్ళా ఆ కాళ్ళ మీద ఇద్దరు బరగట్లు అయిపోతారు. అవులేదు, ఆ సన్న బట్ట దెబ్బ కాలుపుతుంది, మళ్ళీ బరగట్లు అయిపోతాడు. పుట్టినోడు పుట్టినట్టే పోతాడు. ఈ జ్ఞానం ఉండాల్సింది. ఇవన్నీ నడమంత్రాలు, అది నడమంత్రం వస్తాయి, నడమంత్రమే. ఎటువైనా యవ్వనం, ఎటువైనా రోజులు, మీ పెళ్లి రోజు గుర్తు చేసుకోండి. పెళ్లి అయిన తర్వాత మీరు ఫస్ట్ డే మీ అత్తగారికి అడగబెట్టే రోజు గుర్తుంచుకోండి. ఐదేళ్ళకెళ్ళే 10 లక్షలు గుర్తు చేసుకున్నప్పుడు ఎటువంటి రోజులు. అప్పుడు దినాలు ఎంత మంచి ఉండే, ఎంత సుఖం ఉండే, పుట్టవ తిరుగుడు, చీర కట్టుకోవడము, ఇటు ఓడు వాడు. ఇప్పుడు ఎటువైంది? కనుకనే స్టార్టింగ్ లో కూడా ఏముండదు, లాస్ట్ లో ఏమి నడమంత్రమే. స్టార్టింగ్ లో కూడా ఏం పెట్టాము, ఏం పెట్టది తల్లి, ఉప్పు సబ్బు. లాస్ట్ కూడా అదే పెడతారు, ఆయనతో పెట్టారు. ఎందుకు? తింటే మలమూత్రం పోతే సాఫ్ చేయాలని. ఉపాసాలు చంపుతుంది, కోడలు పెట్టది, బిడ్డ పెట్టది. బిడ్డ ఎందుకు పెట్టది? తల్లి మీద పేరుండే, చెవుల కమ్మలుండే, ఆ ముక్కు పుల్లుండే, దానితో బిడ్డది. ఈ జ్ఞానం ఉండాల్సింది. కుచెలునికి ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి? నేను దేహంని కాను, నేను దేహంని కాను, ఈ దేహము అనిత్యమైనది, ఎప్పుడు ఉండేది కాదు. కనుక దేహం ఎప్పుడు ఉండేది కాదు,
దేహానికి సంబంధించిన వస్తు విషయంలో ఎప్పటికి ఉండేది. ఇయ్యాల భూముల కోసం కొట్లాడుతున్నారు తమ్ముళ్ళు. భూమి ఆడనే ఉంటుంది. ఇయ్యన్నాడు ఆడినాడు తమ్ముడు భూమి చూస్తారు. ఈడు పోయిండు ఆడు పోయిండు. ఇక్కడ ఉన్న రోజులు నా కోసం కొట్లాడుతున్నారు. అవునా? భూమి కలిసి చూస్తుంటుంది. నా కోసం కొట్లాడుతున్నారు, కేసులు పెట్టుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు, మాటలు లేకుండా అయిపోయారు. ఇటు మొక్కం అటు మొక్క వేసుకుంటే అయిపోయారు. భూమి ఆడే ఉంది. వీళ్ళు ఆ భూమిలో కలిసిపోయారు. పూర్తి అయిపోయారు. అవును కదా? లేదా భూమి చూస్తుంటుంది. నాన్న కలిసిపోయిండు. నాన్న దగ్గర పుట్టిండు. నా కోసమే కొట్లాడుకున్నారు. నాన్న మళ్ళీ ఊరు బయట శ్మశాన వారసత్తే. ఈ శరీరం బూడిదైపోయి వర్షాకాలంలో వరద వచ్చి నీళ్ళు వచ్చేది. మళ్ళా బూడిద ఎటువంటి ఎటువంటి ఏడవడం బూడిదై నాదనే తప్పు కాదు. చెత్త మాట చెడు. ఇగో ఇప్పుడు నాదనకపోతే ఇంకోటి గుంజుకుంటుండు. కానీ చివరికి మృత్యు గుంజుకుంటుంది. నాదేంటి? మృత్యు సర్వ హరశ్చాహం అంటారు. కృష్ణుడు గీతలో చెప్తుండు మృత్యు సర్వ హరశ్చాహం. నృత్య చెందితుంది. ఈ రోజున చిన్నోడు నా బావ నా మరిది బాగా వచ్చి గుంజుకుంటూ అంటారు. అవునా? मेरा जेठ आके मेरा प्रॉपर्टी ले रहा करके लड़ा कर रहा है. రేపు మృత్యు వస్తాడు. మన కుటుంబ సభ్యులు కేవలం కొన్ని భూములు ఆస్తులు తీసుకుంటారు. కానీ మృత్యు చెందిస్తుంది. నీ శరీరం తీసేసుకుంటుంది. నీ ప్రాణం తీసుకుంటుంది. ఏం మిగులుతుంది? ప్రాణం పోయిన తర్వాత ఏం మిగులుతుందా? చివరికి అందరు వచ్చి గుగురుడే. చివరికి మంది పాలవుడే. చివరికి ఏంటి? మంది పాలవుడే. కనుకనే మా మందిరంలో విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు అయితే దాంతో ఒక నియమం ఏంటంటే భగవంతుని పాదాల కింద ఇంత బంగారం ఎండి పెట్టబడుతుంది. ఎందుకు? మన పిల్లలకి ఆశ్చర్యం పెట్టిను. ఎన్నటికన్నా ఒకవేళ భగవంతుని సేవ ఆగిపోతే ఏం లేక ఆ పాదాల కింద ఉన్న బంగారం ఎండి తీసుకున్నా దాన్ని అమ్మిన పైసలు పోయి దేవుడికి సేవ జరగాలని. కనుకనే మా మందిరం భక్తులకు నేను చెప్పిన మీ అందరికి అవకాశం ఉంది. ఈ శరీరము ఒక 5-10 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు అయితే ఏమిటది పోతుంది. ఆ శరీరం పోయిందా వీడు కోడలు వాటి పెట్టే ఆ చన్ని దిక్కుకుంటారు. దిక్కుకుంటే దినాల రోజు ఏంటి కయ్యాలే తాగిన పోలే. అత్త మెడలు ఇది ఉంటే అంటే అవ్వ మెడలు ఇది ఉండే ఎటువైంది పీకులాటలే. ఏమన్నా ఇద్దరు పీకులాడతారు, ఇద్దరు తిరుగుతారు. దాని బట్టి ఏదైనా ఇంత బంగారం ఈ ముక్కు మీద చెవులే ఉంటే ఇయ్యూరి ఆ దేవుని కాళ్ళ కింద ఉంటే దేవుడు ఉన్న నొద్దులు మీ నగం దేవుడు దగ్గర ఉంటుంది. బిడలు కొడలు తీరు తాగి పారిపోతారు. అట్లా అనేసరికి మా ఊరికి వచ్చిన ముసలమ్మ కూడా అప్పటికప్పుడే చెవులకెళ్ళి ముక్కులకి తీసి అప్పుడప్పుడే దేవుడు తీసి ఇంత 20 కిలోలు వెళ్ళింది. చెప్పు 10 నిమిషాల లోపల 20 కిలోలు బంగారం వెళ్ళింది. ఎందుకు? తెలియచ్చింది ఒక గెలిచిండు. నేను ఉన్నా లేకున్నా నా ముక్కు పుల్ల కానీ నా చెవు పుల్ల కానీ అది శాశ్వతంగా దేవుడి పాదాల కింద ఉంటుంది. నేను బూడిద వెళ్ళిపోతా. నీ శరీరం బూడిద అయిపోయి ఎటు పోతా. కానీ నా ముక్కు పుల్ల నా చెవు నగం ఎక్కడ ఉంటుంది? భగవంతుడి పాదాల కింద ఉంటుంది. ఆ నగం ద్వారా నేను కూడా భగవంతుడి పాదాల కింద ఉంటాను. భగవంతుడు శాశ్వతం ఉండేవాడు. నేను ఇచ్చిన సేవ కూడా శాశ్వతం. ఈ లోకంలో ఎవరు సేవ ఇచ్చినా, ఎవరికి ఎంత ముళ్ళు ఇచ్చినా, ఎవరికి ఎంత గడ్డ ఇచ్చినా, ముద్ద ఇచ్చినా ఈ తెలివి ఉండాల్సింది, జ్ఞానం ఉండాల్సింది. అప్పుడు ఆ దృఢ నిశ్చయం వస్తుంది. ఆ దృఢ నిశ్చయంతో కుచేరుడు తన సంసారం గడుపుకుంటుడు. అంత ఐశ్వర్యం వచ్చినా కూడా
అవి గురి కాకుండా సంపూర్ణంగా భగవంతుడి సేవలో నియుక్తుడైపోయాడు. ఎవరి పట్ల ఈర్ష భావం లేకుండా, ఎవరి పట్ల ద్వేషం లేకుండా భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని, ధనంని, ఆయన సుఖంని భోగిస్తుంది. కనుకనే ఇట్లా అనుకోవద్దు ఈ ఆధ్యాత్మిక జీవితం వస్తే, కృష్ణ చైతన్యం వస్తే ఇప్పుడు ఏముండద్దా, మరి ఇల్లు ఉండద్దా, డబ్బులు ఉండద్దా, ఆస్తులు ఉండద్దా? కాదు, అవన్నీ ఉండుడే, అవన్నీ అవసరమే. సుఖము కూడా భోగించుడే. మీరు గృహస్థులు కాబట్టి కొన్ని సుఖాలు మీకు అవసరం కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు, అవును లేదా? శరీరం సుఖం ఉంది, మనసు సుఖం ఉంది కనుకనే పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నది, అవును లేదా? తప్ప? అది తప్పు కాదు. ఆకలి అయితే తిరుగు తప్ప, తప్పు కాదు. కానీ తప్పేంది? తప్పేంది మరి? నేను శాశ్వతంగా ఇట్లనే తినుకుంటా ఉంటా, ఇట్లనే సుఖం అనుభవిస్తా, నేను ఎప్పటికుంటా, ఇంకా ఈ సుఖం ఎప్పటికుంటది అనే భావము తప్పు. కానీ ఉండము తెలుసు, చూస్తున్నాము. ధర్మరాజు దృష్టికి ఆ యక్షుడు వేసిన ప్రశ్నలు, అలాగే చివరి ప్రశ్న వేసిండు, ఈ ప్రపంచంలో అందరికంటే అద్భుతమైన విషయం ఏం చెప్పు ఈ విశ్వంలో అందరికంటే అద్భుతమైన విషయం ఏమిటి చెప్పు ధర్మరాజా అని యక్షుడు ప్రశ్నిస్తుడు. వాట్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్? అద్భుతం ఏంది? వండర్ఫుల్ థింగ్, అద్భుతం చెప్పంటుడు. అప్పుడు ధర్మరాజు అంటుడు, యాని యాని భూతాని, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడు చనిపోతుండు, అవునదా? నా ముత్తాత చనిపోయిండు, నా తాత చచ్చిపోయిండు, అయ్యో పోయిండు మొన్ననే. కానీ నాకేమనిపిస్తుంది? నేను జీవితం అడుగుతున్నా, పోతానే బాగుంటున్నా, ఎప్పుడు గీనే ఉంటాను. ఇది అద్భుతం అంటుండు. అందరినీ లాగబోతుండు, అందరినీ ఓంగ చూస్తుండు. నీ ఇంట్లోనే ఎంతమంది పోయిండు, కానీ మనకేమనిపిస్తుంది? నేను మాత్రం పోను, నేను ఎప్పటికి ఇట్లా ఉంటా. ఇది అద్భుతం అండి. నేను ఎప్పటికి ఇట్లా ఉంటా. ఈ సంసారం ఎట్లా ఉంటుంది, ఈ ఇల్లు ఎట్లా ఉంటుంది, ఈ సుఖం ఎట్లా ఉంటుంది, ఈ పైసలు ఎట్లా ఉంటాయి, నేను ఎప్పట్లోనే ఆనందిస్తా. ఇది తప్పు. కుచెలుడు భగవంతుడు ఇచ్చిన సుఖంని అనుభవిస్తుండు, కానీ ఏ భావంతో? ఇవన్నీ ఎప్పటికి ఉండేది కావు, ఒక రోజు ఇవన్నిటి నేను దూరం అవుడే. ఈ భావంతో జీవితం గడపాలి, అప్పుడు ఈ ప్రపంచంలో చిక్కిపోవు. ఏదో నా శరీరం యొక్క మనసు యొక్క అవసరం కోసము నేను ఈ సంసారంలో దిగినా, నాకు ఆకలి అయిందా కాబట్టి నేను హోటల్లో పోయినా. కానీ హోటల్లో పోయిన వాళ్ళు ఏం చేయాలి? ఎంత అవసరం తినాలా, మళ్ళీ బయట పడాలా, పనికి వెళ్ళిపోవాలా. లేదు హోటల్ మంచిగా ఉంది, నేను ఇక్కడనే ఉంటా, ఈయన బొమ్మలో ఇది తింటా నడుతుందా? నా అందరి పరిస్థితి అలా ఉంది సంసారం. మనకు అనిపిస్తుంది ఏంటి? ఏదైనా పెద్ద బంగ్లా ఎప్పుడు ఇట్లుంటుంది, నా కొడుకు ఇట్లనైనా, బిడ్డ ఇట్లనైనా, సుఖం ఇట్లైనా, పైసలు అయిపోతాయి, నాకు ఏం కాకుండా కానీ నాకు ఇందిరా పథకం వస్తుంది, నాకు కేసీఆర్ పథకం వస్తుంది, నాకు సంవత్సరానికి కేసీఆర్ చీరలు ఇక్కడ నుంచి కడుతుంటే నాకు ఏం తక్కువ ఉంది. ఈ భావన జీవితం గడుపుడు ఇది తప్పు, ఇది తప్పు. ఈ భావనని నరకం తీసుకెళ్తుంది. మనందరికీ ఒకరోజు నమ్మకం ఉండాల్సింది, ఖచ్చితంగా జ్ఞానం ఉండాల్సింది. ఇవన్నీ ఎప్పటికి ఉండేటి కావు, ఏదో మధ్యలో వచ్చింది, మధ్యలో అవుతుంది. ఆ భావం ఉంటే ఏమవుతుంది? ఈ భావం జీవితం గడిపితే మనను ఎవరు చూస్తున్నా చూసుకున్నా, మనకి రేపు ఉన్నా లేకున్నా బాధ అనిపించదు. అందరికీ బాధ ఎందుకు అనిపిస్తుంది?
ఎందుకంటే మనం అందరినీ నమ్ముకున్నాం కాబట్టి బాధ అనిపిస్తుంది, అందరి మీద ఆశ పెట్టుకున్నాం కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎప్పటికి ఉంటా, నా ఆరోగ్యం ఎప్పటికి మంచిగా ఉంటుంది, నా భూములు అసలు ఎప్పటికి ఉంటాయి అని నమ్ముకున్నా కాబట్టి అవన్నీ పోయేసరికి బాధ అనిపిస్తుంది. కానీ లేదు ఇవి నాయి కావు, ఏదో కొన్ని రోజులు ఆనందం ఉంటే ఇప్పుడు పోయినాయి అనుకుని ముందు నుంచి ప్రిపేర్ ఉన్నాం కదా. ఇప్పుడు బాధ ఎందుకు తెలుసు, ఇవన్నీ ఎప్పటికి ఉండేవి, ఇవన్నీ ఒకరోజు పోయిటే, ఈ శరీరం ఒకరోజు కూలిపోయితే, ఈ శరీరంలో ఒక్కొక్క రోగాలు వచ్చుడే, ఈ నొప్పులు ఆ నొప్పులు లేచుడే, ఈ ఆ వేలు పాడవుడే, కిడ్నీలు పాడవుడే, లివర్ పాడవుడే, గుండె పాడవుడే, మెదడ పాడవుతుంది, ఏం గుర్తుకు రావు, ఒకడొకటి మాట్లాడతాము, అదురుతాము, చేస్తాము, చెప్పింది మనం చెప్తుంటాము. ఇవన్నిటికీ ముందటి నుంచే మనం తయారై ఉండాల్సింది కలుగుతుంది. ఇప్పుడు ఎట్లా మంచిగా ఉన్నా, గట్టిగా ఉన్నా, ఎప్పటికి ఎట్లా ఉన్నా కాదు. ముందటి నుంచి ఈ భావం ఉంటే ఎప్పుడైతే శరీరం కూలిపోతూ ఉంటే బాధ ఎందుకు తెలుసు. ఏ విధంగా అయితే దినం కూడా ఎంత వెళ్తుందో ఎంత మంచిగా అనిపించింది కానీ మనకు తెలుసు, రాత్రి వస్తే చీకటి అవుతుంది లేదా, చీకటి అంతా తెలియదు, తెలిసి ఉంటే బాధ అనిపించింది. ఇప్పుడు సడన్గా చీకటి తెలియదు, భయం తెలిసిపోతుంది, భయం తెలిసిపోతుంది. కానీ నాకు తెలుసు ఈ ఎండ ఎప్పటికి కాదు, రాత్రి చీకటి ఇప్పటికి కాదు, ఎండ తర్వాత చీకటి, చీకటి తర్వాత ఎండ. అదేవిధంగా ఈ భావంతో జీవితం గడపాలి. అప్పుడు నువ్వు దేనికి గురిగావు, అప్పుడు నువ్వు సరిగా భక్తి చేయగలుగుతావు, అప్పుడు నువ్వు కృష్ణుని స్మరించగలుగుతావు. లేకుంటే అవన్నీ గురై పతనం చెందు. ఇవన్నీ టెంపరీ. ఏదో నా అవసరం ఉండే నాకు అనిపించింది కాబట్టి నా కర్మలో కృష్ణుడు నాకు ఇచ్చేసేడు, కానీ ఒక్కరోజు ఇవన్నీ వదిలేసేటి. కొద్ది రోజులు పెట్టి నేను వస్తున్నాను, తోటలో పెద్ద పోస్టులు ఇట్లా 10 ఫోటోలు నెక్స్ట్ ఒక పెద్ద డాక్టర్ చనిపోయాడు. డాక్టర్ పెద్ద హాస్పిటల్ కల్పించింది. ఈ డాక్టర్కి ఎందరో వైరు చనిపోవద్దని మందు పడలేదు, బతుకుతామని. ఆయన చెప్పండి, మందులు జనాలకు మందులు ఇచ్చి బతికించడానికి బోర్డు పెట్టుకున్నాడు, డాక్టర్ హాస్పిటల్ పెట్టుకున్నాడు. మరి తన బతికించలేకపోయింది. మరి చెప్పు, डॉक्टर अपने आप को बचा पाया क्या? ఉన్నాడు ఎవరైనా ఈ ప్రపంచం డాక్టర్? ఏ డాక్టర్ తను కాపాడుకునేవాడు ఉన్నాడా? నువ్వు డాక్టర్ అయినా డాక్టర్ కాకుండా టైం వచ్చిందంటే ఇప్పుడు పేద హాస్పిటల్ ఉంది, ఏమైంది హాస్పిటల్? మేము రథయాత్రకు చంద రాయమంటే రాయలేదు, తీసుకుపోయింది. చెప్పు, మళ్ళీ తిరగడతాను మీ చందలకు, మళ్ళీ నీ చంద తిరగడతా అంటున్నాను. ఎందుకంటే మెట్టిల్ మందిరం చూసిన మందిరము అది ఇచ్చేవాడికి పెద్ద 15 కోట్ల మందిరం అంటుంది. ఎన్ని కోట్లు? 15 కోట్ల మందిరం, 3 అంతరాలు. మన మందిరం అదే. అప్పుడు మీరు అందరికి అదే చేయాలి. ఊరు రూపాయి ఇంటికి పోయి చంద్రుడు ఇచ్చి 5 ఇచ్చినా 10 ఇచ్చినా రూపాయి ఇచ్చినా అందరినీ బాగు చేయాలి. నీకు చేయాల్సి కనుకనే అదే శాశ్వతం ఉంటుంది. బాకీ మిగతా ఏ కావు, ఏ డిగ్రీలు కావు, ఏ ఇండ్లు కావు, ఏ భూములు కావు, ఏ ఆస్తులు కావు. అందరూ వదిలిపెట్టు. ఈ శరీరం వదిలిపెట్టడు. ఈ శరీరమే రానప్పుడు శరీరంతో సంబంధించి ఏమవుతాయి? ఉన్నంత వరకే అనుబంధాలు, ఉన్నంత వరకే అన్ని. అవతల మన కోసం ఉన్నారు, మన కోసం ఎవరు ఆగలేరు, మనం వాళ్ళ కోసం ఆగం. టైం వచ్చిందంటే
కనుక ఈ భావం ఉంటేనే సుఖంగా హాయిగా మనసుగా ప్రశాంతంగా ఉండి మనము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని భక్తి చేయగలుగుతాం. ఇప్పుడు ఏమవుతాము ఆ సుఖంలోనే మునిగిపోయి ఆ మాయలను పడి ఆ సముద్రం లాగా తుంటది ఒక గడ్డి పోస వరదలు పడితే గట్టి అవుతుంది, ఎద్దు పడకపోతుందో ఏములో పోయి ఏ గడ్డ కారుతారో అటువంటి పరిస్థితి మనం రాయించుకోవాలి. హరే కృష్ణ ప్రభుపాదుకి జయ.